రేపు నిఫ్టీ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. అలాగే ఈరోజు మనకి మార్నింగ్ లెవెల్స్ అనుకున్నాం కదా, మార్నింగ్ వీడియోలో ఈరోజు మనకి లెవెల్స్ ఏమైనా వర్కౌట్ అయ్యాయా లేదా చూసి రేపటి నిఫ్టీ అనాలిసిస్ ఒకసారి మనం అనేది మూవ్ అవుదాం. సో మనకి ఈరోజు మార్కెట్ ఓపెన్ అయితే 24,000 అబోవ్ మార్కెట్ ఓపెన్ అవ్వడం జరిగింది. సో అలాగే మనకి మార్కెట్ ఓపెన్ తర్వాత టైట్ కన్సాలిడేట్ జరిగింది. కన్సాలిడేట్ జరిగిన తర్వాత మనకి మార్కెట్ అనేది మనం ఏదైతే 24,000 అనుకున్నామో ఆ 24,000 బిలో మనకి మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ మార్కెట్ అనాలిసిస్లో క్లియర్గా ఒక పాయింట్ చెప్పడం జరిగింది. ఈ రోజు చెప్పిన పాయింట్ ఖచ్చితంగా మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మనం మాట్లాడుకుంది, ఎప్పుడైతే మార్కెట్ ఈ 24,189 మార్కెట్ ఎబోవ్ క్లోజ్ అవుతుందో అక్కడ నుంచి మనకి బులిష్ మూమెంట్ రావడానికి ఛాన్స్ ఉందని మాట్లాడుకున్నాం. అలాగే ఈ 24,000 ఏదైతే సైకలాజికల్ లెవెల్ ఉందో మనకి లాస్ట్ 1 వీక్ నుంచి మార్కెట్ అనేది ఈ 24,000 పైనే మన మార్కెట్ అనేది క్లోజ్ అవుతుంది. టెక్నికల్గా చూసుకున్నట్లయితే 24,000 మనకి సైకలాజికల్గా చాలా మంచి సపోర్ట్ లెవెల్ అనుకున్నాము. ఎప్పుడైతే ఈ 24,000 మార్కెట్ అనేది బ్రేక్ అవుతుందో సో మనకి అక్కడ నుంచి మనకి డ్రాస్టిక్గా మార్కెట్ అనేది ఫాల్ అవడానికి ఛాన్స్ ఉంది అనుకున్నాం. సో మనకి మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ అనేది బ్రేక్ అయిందో సో మనం ఇక్కడ ఈ మార్కెట్ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ లెవెల్ ఏవో మనం స్టాప్ లాస్ పెడతాము. ఇక్కడ మనం బై ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. మనకి మంచి మూమెంటం అనేది అప్ టు 150 పాయింట్స్ వరకు కూడా మనకి ర్యాలీ రావడం అనేది జరిగింది. సో మనకి ఎప్పుడైతే ఈ 24,000 అనేది బ్రేక్ అయింది మనకి మార్కెట్లో అనేది వీక్నెస్ అనేది మనకి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ 2 డేస్ నుంచి చూడండి, ఇక్కడ మనకి మార్కెట్ అనేది కంటిన్యూగా కాన్సల్టేట్ అవుతూ జరిగింది. సో మార్కెట్ అనేది ఏంటంటే ఒక సైకలాజికల్గా సో మనకు ఒక టైట్ రేంజ్లో అనేది ఉందన్నమాట. అప్ సైడ్ వెళ్ళడానికి కానీ డౌన్ సైడ్ రావడానికి కానీ మనకి మార్కెట్ అనేది వెయిట్ చేస్తూ ఉంది. సో మనకి మార్కెట్ ఎప్పుడైతే ఈ 24,000 అనేది మనకి బ్రేక్ అయిందో సో మన మార్కెట్లో వీక్నెస్ అనేది ఫర్దర్గా కూడా నెక్స్ట్ మనకి ట్రేడింగ్ సెషన్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో మనకి మార్కెట్ అనేది రేపు గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా నార్మల్గా మార్కెట్ మనకి ఎలా ఓపెన్ అయినా కానీ మన నిఫ్టీ లెవెల్స్ అనేది మనకి చేంజ్ అనేది అవ్వదు. సో మనకి రేపటి నిఫ్టీ అనాలిసిస్కి ఒకసారి మూవ్ అవుదాము. ఈ లెవెల్స్ అయితే ఒకసారి డ్రా చేసుకోండి. ఈ లెవెల్స్ అయితే మ్యాక్సిమం మీకు యూజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనకి మార్కెట్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి రేపటి చూద్దాము. మనకి మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ 24,000 ఉంది కదా, ఒకసారి ఇలా స్క్రీన్ చేంజ్ చేస్తా చూడండి. ఓకే క్లియర్గా ఈ లెవెల్స్ ఒకసారి డ్రా చేసుకోండి. మనకి మార్కెట్ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ 24,000 ఉంది కదా, ఈ 23,840 లెవెల్, ఈ 23,840 లెవెల్కి వెళ్ళి అక్కడ నుంచి మార్కెట్ మనకు రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఆ రివర్సల్లో మనం సేల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అప్ టు మనకి మార్కెట్ 23,620 ఈ లెవెల్ వరకు రావడానికి ఇంపార్టెంట్ ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో మార్కెట్ మనకి ఎప్పుడైతే రేపు ఈ లెవెల్ వరకు వెళ్ళి రీటెస్ట్ చేస్తుందో అక్కడ నుంచి మనకి 620 అంటే మనకి నియర్లీ 200 పాయింట్స్ అనేది మనకి టార్గెట్ అనేది మనకి హిట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. మన మార్కెట్లో ఎప్పుడైనా బై ఎంట్రీ కానీ సెల్ ఎంట్రీ కానీ ప్లాన్ చేసినప్పుడు మనకి మార్కెట్ నియర్లీ 100 to 150 పాయింట్స్ మినిమం రేంజ్ ఉంటే మాత్రమే మనం 150 పాయింట్స్ మనకి ఎప్పుడైతే టార్గెట్కి మనకి ప్లేస్ ఉంటుందో అప్పుడు మాత్రమే మనం ఎంట్రీ ప్లాన్ చేయాలి. అంతేగాని మనకి టైట్ రేంజ్లో ఉన్నప్పుడు మనం మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేయకూడదు. సో మనకి మార్కెట్ ఎప్పుడైతే ఈ 23,840 లెవెల్కి వెళ్తుందో అక్కడ నుంచి మనం సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మనకి అది అప్ టు మనకి ఎలా అంటే మనకి ప్రైజ్ యాక్షన్ బట్టి మనకి ఈ లెవెల్కి వెళ్ళి ఈ లెవెల్ బ్రేక్ అయిపోతే కాదు, ఈ లెవెల్ వరకు వెళ్ళి ఎక్కడ నుంచి అగైన్ మనకి రివర్సల్ అయితే సో మన ఆ రివర్సల్ని మనం కన్ఫర్మేషన్గా తీసుకోవచ్చు అనమాట. మనకి 23,620 లెవెల్ ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అలాగే మనకి 23,840 ఎబోవ్ మనకి మార్కెట్ కనుక ఓపెన్ అయితే ఈ ఎబోవ్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తే మనం ఆ రివర్సల్లో అంటే మనకి ఆ క్యాండిల్ దగ్గర మనం బైస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం ఎలా చూసుకోవచ్చు, ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. సో ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ సెకండ్ క్యాండిల్ హైని ఈ ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అయితే అక్కడ క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఆ క్యాండిల్లో మనం బై చేసి స్టాప్ లాస్ వచ్చేసి మనకి ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుంది కదా ఫామ్ అయిన క్యాండిల్ దాని బిలో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాము. సో మనకి అక్కడ ఏంటంటే ఇది సైకలాజికల్గా 23,840 అనేది సైకలాజికల్గా మంచి లెవెల్ కాబట్టి మనకి అప్ టు మనకి నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది 24,000 అనమాట. ఈ 24,000 వరకు మనకేంటి టార్గెట్ హిట్ అవ్వడానికి అనేది ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో మనం 24,000కి వచ్చిన తర్వాత మనం ప్రైస్ యాక్షన్ బట్టి మనకి మార్కెట్ 24,000 కూడా అబోవ్ మనకి వెళ్తుందా లేదంటే ప్రైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత క్లోజ్ అవుతుందా లేదా చూసి అక్కడ నుంచి మనం అనేది ఎగ్జిట్ అయిపోతాం. సో మనకి 23,840 to 24,000 నియర్లీ 140 లెవెల్. సో మనకి ఇక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ వస్తే సో మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. సో అనమాట మనకి మార్కెట్ ఇంకా గ్యాప్ అప్ అయితే మనకి 24,189 ఉంది కదా, ఇది అనేది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి 24,189 ఈ లెవెల్ ఎప్పుడైతే మార్కెట్ క్లోజ్ అవుతుందో దాని ఎబో క్యాండిల్ క్లోజ్ అవుతుందో అక్కడ నుంచి మనం బైసర్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో మార్కెట్ చూసుకున్నట్టయితే టెక్నికల్గా చాలా వీక్గా క్లోజ్ అయింది. సో మార్కెట్ మనకి రేపు కూడా మనకి ఫర్దర్గా మనకి మూమెంటం కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మ్యాక్సిమం రేపు సెల్ సైడ్ ఎంట్రీలు ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి సెల్ ఎంట్రీ ఎక్కడెక్కడ మనం ప్లాన్ చేసుకోవచ్చు, మార్కెట్ గ్యాప్
గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ 24,000 ఉంది కదా, ఈ 24,000 వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రీటెస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ 24,000 దగ్గర మనం సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మనకి మార్కెట్ అనేది ఈరోజు ఎక్కడ క్లోజ్ అయింది, 23,840 బిలో క్లోజ్ అయింది కదా, ఈ 23,840 వరకు మార్కెట్ వెళ్ళి ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ రెండు లెవెల్స్లో మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుని మనకి ప్రాబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే మార్కెట్ 23,620 ఉంది కదా, ఇక్కడ నుంచి మాత్రం బై ఎంట్రీ ప్లాన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఈ లెవెల్ ఒకవేళ బ్రేక్ అయినా ఎగైన్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అందుకే మనం ఈ 23,620 దగ్గర మనం మ్యాక్సిమం బై ఎంట్రీ కొంచెమైనా మనకి బై ఎంట్రీ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఈ ఎంట్రీ కూడా మనకి ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్ అవుతుందంటే మనకి మార్కెట్లో ఫర్దర్గా కూడా ఇంకా ఎక్కువ వీక్నెస్ ఉందని అర్థం చేసుకొని అక్కడ నుంచి మనం సెల్ ఎంట్రీ అనేది అవాయిడ్ చేస్తాం అనమాట. అంటూ రేపు అనమాట. సో రేపు మార్కెట్ క్లోజ్ అయిన సిచ్యువేషన్ బట్టి తర్వాత ఫర్దర్గా మనం ఈ లెవెల్ నుంచి మనకి బై ఎంట్రీ ప్లాన్ చేయాలా, సెల్ ఎంట్రీ ప్లాన్ చేయాలనేది మనం ఆలోచించవచ్చు. సో ఈ 23,620 లెవెల్లో మాత్రం రేపు బై ఎంట్రీ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఈ లెవెల్ అనేది మనకి మార్కెట్ ఎప్పుడైతే 350 ప్లస్ పాయింట్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా మనకి యూఎస్ ఇరాన్ వార్ ఆ టైంలో, సో మార్కెట్ మనకి ఈ 23,620 లెవెల్ నుంచి మనకి 300 పాయింట్స్ అనేది ఎట్ ఏ టైం మనకి గ్యాప్ అప్ అవ్వడం జరిగింది. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఈ మార్కెట్ మనకి ఇంత ఫాల్ అయింది కదా, మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు మనకి ఏదైతే గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అనేది ఈ 23,620 వరకు వచ్చిన తర్వాత మనకి ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఎప్పుడైతే గ్యాప్ అనేది ఫిల్ అవుతుందో మార్కెట్లో, సో మనకి మార్కెట్ వన్స్ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మార్కెట్ అక్కడ నుంచి మనకి మొమెంటం అప్ సైడ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో మనకి అప్పుడు కూడా గ్యాప్ ఫిల్ అయిన తర్వాత కూడా మార్కెట్ మనకి ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్ కిందకి వస్తుందంటే మనకి మార్కెట్లో ఏంటంటే ఎక్కువగా మనకి వీక్నెస్ ఉందని అర్థం చేసుకోవచ్చు. సో మనకి వీక్నెస్ లేదు, మార్కెట్లో నాకు స్ట్రెంత్ ఉందని తెలియాలంటే మనకి 23,620 ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ మార్కెట్ రేపు నిలబెట్టుకుంటుందా లేదంటే ఆ లెవెల్ కూడా మనకి మార్కెట్ బ్రేక్ అవుతుందా అనేది రేపు ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. సో అందుకే 23,620 మనకి రేపు ఇంపార్టెంట్గా లెవెల్ అవుతుంది. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్లో మ్యాక్సిమం బై ఎంట్రీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా మనకి బ్రేక్ అయితే ఫర్దర్గా వీక్నెస్ రావడానికి ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత వచ్చేసి రేపు ఏమైనా లెవెల్స్ ఏమన్నా ఉంటే ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటే రేపు మీకు నేను మార్నింగ్ అప్డేట్ చేస్తాను. ఇప్పుడైతే ఈ లెవెల్స్ అనేది ఒకసారి డ్రా చేసుకోండి. సో మనకి కిందకు వస్తుండే 23,620, అలాగే మనకి నార్మల్గా ఓపెన్ అయితే మార్కెట్ 23,840 లెవెల్, అలాగే మనకి మార్కెట్ పైకి వస్తే 24,011, అలాగే మార్కెట్ పైకి వస్తున్నప్పుడు 24,189, అలాగే 24,283 ఈ లెవెల్స్ని ఒకసారి డ్రా చేసుకోండి. మ్యాక్సిమం ఈ లెవెల్స్ మీకు మార్కెట్లో కంపల్సరీ మీకు వర్కౌట్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వర్కౌట్ అవుతుంది అని మీకు మార్కెట్లో ఒక్కటైనా మీకు పాయింట్ యూజ్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.